తెస్తాం సార్. చూసుకోవాలి మంటలు వేసాక తెచ్చుకోవాలి. ఈరోజు మరి బాపట్ల స్థానిక మున్నవారిపాలెం శివారులో అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన అగ్ని బాధితులకి మా స్నేహితుడు బాపట్ల వాసి బొంతా శామ్యుల్ త్యాగరాజ్ వారి సహకారంతో మరి 2 కుటుంబాలకి బియ్యము, నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట పాత్రలు అందిస్తున్నాము. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మరి అందరి బాధ్యత. ఈరోజు స్పందించి ప్రభుత్వంతో పాటుగా మరి స్వచ్ఛంద సంస్థలు కూడా మరి ముందుకొచ్చి ఎవరికి వంతు వారు సహాయం చేయాలని మరి ఈ సమయంలో తెలియపరచడమైంది. ముఖ్యంగా వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎలాంటి పూరీలు ఉన్న కాడ చాలా జాగ్రత్తగా ఉంటేనే ఈ వేసవికి అగ్ని తోడైతే ఆపలేం. ఇప్పుడు పాపం వాళ్ళకి అపారమైన నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎవరు సమకూర్చలేరు. ఏదో తాత్కాలికంగా ఆపదలో ఉన్న వారికి మనం కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, కొన్ని నిత్యావసర సరుకులు మాత్రమే మేము మా మిత్రుడు బొంతా శామ్యుల్ త్యాగరాజ్ ద్వారా ఈ సహకారాన్ని అందిస్తున్నాము. మరి ఈ సహకారం తీసుకొని మీరు కూడా మరి వేరే సంస్థ నుంచి కూడా వస్తా అన్నారు. వారు కూడా మీకు ఇస్తారు సాధ్యంత వరకు. ప్రభుత్వం కూడా మీకు మరి ఇట్లా అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన వారికి ప్రత్యేకంగా ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించి ఇల్లు కూడా కేటాయించాలి అనే నిబంధనలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేస్తుంది. స్వచ్ఛంద సంస్థలు చేయవలసిన పని స్వచ్ఛంద సంస్థలు చేస్తుంది. కాబట్టి ఈరోజు మా వంతు మేముగా మా ఫ్రెండ్ స్నేహితుడు బొంతా శామ్యుల్ త్యాగరాజు సహకారంతో ఈ 2 కుటుంబాలకి ఈ సామాగ్రి అందించడమైంది. ఓకే, థ్యాంక్ యూ.